ఇప్పుడు వీళ్ళందరూ కూడా తొందరపడ్డారు. ఎలాగైనా సరే శంకరుడికి పార్వతీదేవి యందు అనురక్తి కలగాలి, ఆమెని కామంతో చూడాలి అని వాళ్ళ కోరిక. ఆయన తపస్సు ఎందున్నాడు. ఆమె ఏమీ తెలియని పిల్లల ఒక కన్య, తండ్రి అదుపులో ఉన్నటువంటి కన్య ఎంత పవిత్రమైనటువంటి జీవనం చెయ్యాలో అంత పవిత్రమైనటువంటి జీవనాన్ని ఆమె చేస్తూ ఏమీ తెలియని దానిలా ఆమె ప్రవర్తిస్తోంది. అందుకని ఆయన మన్మధుణ్ణి పిలిచాడు. పిలిచి పురహరునకు అద్రిజకును బరగన్ ప్రభవించునట్టి బలిజుడు ఈ తారకునిన్ పరమార్చుగాన అద్రికన్యకకు పురహరుని కూర్చి కీర్తి బడయుము మదన అన్నాడు. ఈ పురహరుడికి అంటే శంకరుడికి, అద్రిజ అంటే పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతీదేవికి సంతానము కలిగితే తప్ప తారకాసుర సంహారం కాదు. అందుకని పరమశివుడు పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టుగా నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు మన్మధుడివి కదా, నువ్వు బాణములు వేసావు అనుకో అవతల వారి యందు అనురక్తి కలుగుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి శంకరుడి మీద బాణాలు వేయి అన్నాడు. అంటే మన్మధుడు అన్నాడు, నేనేమిటి పరమశివుడంతటి వాడి మీద పువ్వుల బాణం వేయడం ఏమిటి, ఆయనకి కామం కలగడం ఏమిటి, ఆయన పార్వతీదేవి యందు అనురక్తుడు కావడం ఏమిటి, ఆయన ఊరుకుంటాడా? ఆయనే సామాన్యుడా? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగనా తేజమెందు నిలచు. నిలచిన మహాదేవు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు ఒత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూపునో అనుచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, నిక్కమివ్విధంబు నియాన దేవేంద్ర మృగకులేశునోర్వ మృగము వశమే. ఎంత అద్భుతమైన పద్యం చెప్పించారు. మన్మధుడు అన్నాడు, ఆయనేం తొందరపడి వెళ్ళిపోలేదు. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, మనసిజుడని పేరు, ఆయన మనస్సులోంచి వచ్చాడు. కాబట్టి నేను శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుణ్ణి, విష్ణువు యొక్క కుమారుడనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా? వాళ్ళిద్దరూ శరీరము ప్రాణములా ఉంటారు, యథార్థమునకు అభేదం. అటువంటి శంకరుడి మీదకి విష్ణుపుత్రుడనైన నేను యుద్ధానికి వెళ్ళనా? అసలు కుదురుతుందా అది? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగా నా తేజమెందు నిలచు. ఆయనెక్కడా నేనెక్కడా? ఆయనే నిలబడితే ఆయన తేజస్సుతో ఏ సామాన్యమైనటువంటి స్వరూపం ఆ యుద్ధం వచ్చి నిలబడితేది. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైకకర్త్రే సకల లోకైకహర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల లోకైక గురవే సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమతేజో ప్రకాశాయ అని ఆయనే కానీ ఉవ్వెత్తున లేచి నిలబడి ఆయుధములనన్నిటినీ పట్టుకుని వీరభద్రావతారంతో నిలబడ్డాడనుకోండి, మహాభైరవ కాలభైరవ ప్రచండ భైరవుడు కింద నిలబడితే ఆయన ముందు నిలబడగలిగిన వాడు ఎవడుంటాడు? కాబట్టి ఆయనతో నేను యుద్ధం చేయనా? అది సాధ్యం అవుతుందా? ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగా నా తేజమెందు నిలతు. నిలచిన ఆ మహాదేవు మూర్తిని కనుగొని ఎదిరి విజృంభించి ఎట్లు ఒత్తు. అసలు నిజంగా నేను ఆయన మూర్తి అలా పెరిగిపోయి నిలబడితే చూసి తట్టుకుంటానా? తట్టుకుని నిలబడ్డాననుకో ఇంక తిరిగి వస్తానా? యుద్ధం చేస్తే ఇక రావడం కల్లా తిరిగి రాను. ఆయన పాశుపతాస్త్రం ఉన్నవాడే, ఆయన బాణానికి నేను తట్టుకుంటానా? వెనక్కి రాను. ఒకవేళ వచ్చానుకో పరమశివుణ్ణి గెలిచాను, ఆయనకి కామం కలిగేట్లు చేశాను, తిరిగి వస్తే వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూచునో అనచు వెరతు. నేను ఇంట్లోకి వస్తుంటే మా నాన్నగారు శ్రీ మహావిష్ణువు గుమ్మం దగ్గర నిలబడి శంకరుడి మీద బాణం వేశావా, వేసి ఆయనకు కామం కల్పించావా అని ఆయన నా వంక ఇలా చూస్తే నేను తట్టుకుని గుమ్మం దాటడమే. వెరతునయ్య ఎన్ని విధముల చెప్పినా, నువ్వు ఎన్ని మాటలు చెప్పు నాకు భయమే. వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు. ఇదేం చిన్న పని కాదు. నువ్వు నన్ను నిష్కారణంగా పంపిస్తున్నావు, ఈ పని అవ్వదు, నిష్కారణంగా పోతాను నేను. మృగకులేశునోర్వ మృగము వశమే.
ఎక్కడైనా లోకంలో జింక సింహం మీద యుద్ధానికి ఎడుతుందయా? అవలీలగా పంజాతో కొట్టేస్తుంది. ఆయన పంచాస్యం, 5 ముఖములు ఉన్నవాడు, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. సింహానికి పంచాస్యమని పేరు. పంచ అంటే 5 ముఖముల సింహానికి ఎక్కడున్నాయండి అనుకోకూడదు. పంచ అంటే విశాలమైన అని. పంచపాత్ర అంటాం. పంచపాత్ర అంటే 5 పాత్రలు పెట్టారా మీరు? కాదు. పంచపాత్ర అంటే పైన విశాలంగా ఉండి మధ్యలో సన్నగా ఉండి కింద మళ్ళీ కొద్దిగా విశాలంగా ఉంటుంది. ముఖం విశాలంగా ఉంటే పంచపాత్ర. అంతేగాని 5 పాత్రలు పెట్టారని కాదు దాని అర్థం. పంచాస్యము, ముఖము విశాలమైనది అని. పంచాస్యము, 5 ముఖములు ఉన్నవాడు, సజ్జోజాత ఘోర తత్పురుష వామదేవ ఈశానములు ఉన్నవాడు సింహము, పర్యాయ పదం. కాబట్టి సింహం మీదకి మృగం ఎడుతుందా? జింక. నేను ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళనా? వెళ్ళి యుద్ధం చేసి తిరిగి రానా? అయ్యే పనే. అంటే ఆయన అన్నాడు, పొందుగాని పనికి పొమ్మందు నీ నిన్ను ఇంత చింత పనికి ఆలోచనలు ఎలా? అసలు అది జరిగే పని కాకపోతే నేను పంపిస్తానయ్యా? ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నావు? నువ్వు తప్పకుండా వెళ్ళు. తారకాసురు బాధమాన్పి కీర్తి బడయుమయ్య. నువ్వు వెళ్ళి బాణాలు వేస్తే పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రేమ అంకురిస్తే కుమారుడు కలిగితే, ఆ కుమారుడి వలన తారకాసుర సంహారం కలిగితే, దేవతలందరూ సంతోషపడితే దానికి కీర్తి అంతా కూడా మన్మధుడికి కట్టబెట్టబడుతున్నప్పుడు నువ్వు కీర్తి వహించావు. కాబట్టి నా మాట విను, బయలుదేరన్నాడు. ఆయన పాపం చాలా దిగులు చెందాడు. ఆయన వెంటనే వెళ్ళలేదు. ఆయన చాలా దిగులుగా వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. కూర్చుంటే రతీదేవి వచ్చి ఆవిడంది, ఎందుకు అలా ఉన్నారు? మన్మధుడు అంటేనే సంతోషంగా ఉంటాడు. అలాంటిది ఆయన దిగులుగా ఉండడం ఏమిటి? ఆయన బాణం పడితే సంతోషం, ఆయన సంతోషం. అటువంటిది ఆయన దిగులుగా ఉండడం ఏమిటి? అందుకని రతీదేవి అడిగింది, ఏమిటి అంత దిగులుగా ఉన్నారు ఎందుకని అడిగింది. అయితే ఆయన అన్నాడు, శంకరుడు తపస్సు చేస్తున్నాడు హిమాలయాల మీద, పార్వతీదేవి పరిచర్య చేస్తోంది, దేవేంద్రుడు నన్ను పిలిచి ఆజ్ఞాపించాడు, నీకు వసంతుడిని తోడు పంపిస్తాను, నువ్వు వెళ్ళి పరమశివుడి మీద పుష్పబాణాలు వేయమంటున్నాడు. ఎలా? నేను వెళ్ళి వేసి ఆయన్ని ఓడించడం నా తరం అవుతుందా అన్నాడు. వెంటనే రతీదేవి అంది, ఏమని చెప్పవచ్చు? అతడెంతటి వాడని పల్కవచ్చు. ఈ భూమియు ఆకాశంబు జలపూరము అగ్ని ఆత్మయున్ గాలియు సోముడున్ ఆతడు తాను బ్రహ్మయున్ తామరసాక్షుడున్ అతని తత్వము కానరు నీకు శక్యమే. ఏమనుకుంటున్నావు శంకరుడంటే? ఏమని చెప్పవచ్చు? అసలు ఏమని చెప్పచ్చు పరమశివుడి గురించి? ఏమని చెప్పవచ్చు? అతడు ఎంతటి వాడని పేర్కొనవచ్చు. ఆయన ఎంతటి వాడో చెప్పడం ఎవరికి కుదురుతుంది? ఆయన గొప్పతనం చెప్పగలిగిన వాడు ఉంటాడు ఆ లోకంలో? మహామహులకి సాధ్యం కాలేదు. ఇంకా నువ్వు ఆయన మీదకి యుద్ధానికి ఎడతావా? ఆయన ఎవరో తెలుసా? ఈ భూమియు ఆకాశంబు జలపూరము ఆత్మ అగ్నియున్ గాలియు సోముడున్ తామరసాక్షుడున్ ఆతడు తాను. ఆయనని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాళ్ళు భూమి, ఆకాశము, అగ్ని, నీరు, నిప్పు ఎవరికీ సాధ్యం కాదు. అటువంటిది నువ్వు వెళ్ళి ఆయన మీద బాణం వేస్తావా? ఒక్కనాటికి వెళ్ళకు, నా 5వ తనంతో చెలగాటం ఆడుతున్నావు. తప్పదు, వెళ్ళి తీరాలన్నాడు. నేను వస్తాను పదండి. రతీదేవి కూడా బయలుదేరింది. రతీదేవి, మన్మధుడు, వసంతుడు అందరూ బయలుదేరారు. అకస్మాత్తుగా వసంత ఋతువు కింద మారింది. చైత్ర శ్రీమాన్ యమ్మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు. మనసంతా కూడా పరవశం పొందేటట్టుగా ఒక్కసారి వసంత ఋతువు వచ్చి ప్రకృతి అంతా మంచి శోభస్కరంగా మారిపోయి, పరమశివుడు తపస్సమాధిలో ఉన్నాడు. ఆయన ఏదో బహిర్ముఖుడయ్యాడు. పార్వతీదేవి దగ్గరికి వచ్చింది, ఏదో పూల సజ్జ అందిస్తోంది. అదే అదునుగా చేసుకున్నాడు. బాణం వేస్తే మన్మధుని యందు కామము ప్రకోపిస్తుంది. అప్పుడు ఆయన పార్వతీదేవి వంక చూస్తే ఒండురుల యందు అనురక్తి కలుగుతుందని జాగ్రత్తగా కూర్చుని, ఆయనది చెరుకు విల్లు, ఆ చెరుకు విల్లు బాణాన్ని సంధించి పుష్పబాణాన్ని విడిచిపెట్టాడు. తిన్నగా వెళ్ళి శంకరుడి మీద పడింది. ఆయన యందు తటాలున వికారం కలిగింది. వికారం కలగ్గానే ఆయన అంతఃపరిశీలనం చేశాడు. నేను తపస్సు ఎందుండగా నా మనస్సు ఎందు వికారం ఎందుకు కలిగింది? ఎవడో హద్దు మీరాడు అని చూశాడు. ఇక్కడెక్కడైనా మన్మథుడున్నాడా అని పొదచాట్న కూర్చుని 2వ బాణాన్ని వింటినారికి తొడిగి లాగుతున్నాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చాను. హద్దు మీరావు. ఏమిటి చేసిన తప్పు? మన్మథుడు దేవకార్యమేగా చేస్తున్నాడు.
కుమార సంభవం జరిగితే తారకాసుర సంహారం కదా జరుగుతుంది. అంటే నేను ఒక్క మాట చెప్తాను, పవిత్రంగా అర్థం చేసుకోండి. అంతకన్నా మాట్లాడడం నా చేత కాదు, ఎవరికీ సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. కానీ నాకన్నా పవిత్రంగా మాట్లాడగలిగిన పెద్దలు ఉండొచ్చు. ఒక్క మాట చెప్తాను. నా కొడుకు పెరిగి పెద్దవాడైతే ఒక వయసు వచ్చిన తరువాత వాడి యొక్క కామము ధర్మంతో ముడివేయడం కోసం వాడికి సంబంధం చూసి, పిల్లని చూసి పెళ్లి చేసి వాడికి శోభన కార్యాన్ని నేను ఏర్పాటు చేయొచ్చు. అది నా అధికారం. కానీ నా కామము గురించి ఆలోచించేటటువంటి అధికారము నా కుమారునకు ఉండదు. అలా ఏ ఒక్క క్షణంలో వాడు ప్రవర్తించినా వాడి హద్దు వాడు మీరినట్టు. వాడి గురించి ఆలోచిస్తే నేను ధర్మం చేసినట్టు. నా కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని నేను ఆలోచిస్తే నా ధర్మం. నేను నా భార్య విషయంలో దాంపత్యం గురించి నా కొడుకు మాట్లాడితే, మా మధ్య ఉండవలసిన కామం గురించి వాడు ప్రతిపాదన చేస్తే వాడి హద్దు ఖచ్చితంగా వాడు మీరినట్టు, వాడు శిక్షార్హుడు. నోటి వెంట కూడా పలకడానికి వీల్లేదు. పూజనీయులు తల్లిదండ్రుల యొక్క స్థానం. మన్మధుడు అతిక్రమించవా? వెయ్యచ్చా శంకరుడి మీద బాణం? శంకరుడికి కామం కల్పించేంత మొనగాడా? పార్వతీదేవి యందు అనురక్తుణ్ణి చేస్తాడా? ఈయన బతుకెంత, ఎలా పుట్టాడు, ఆయన మీద బాణం వేయడమా? నిష్కారణంగా తెరవలేదు. హద్దు మీరిపోయావు, చాలా దూరం వెళ్ళిపోయావు. లోకమునకంతటికీ పాఠం చెప్పాడు. ఎంత మర్యాదతో బ్రతికే జాతో నిరూపించాడు. ఎవరు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి తప్ప పిల్లలు తల్లిదండ్రుల విషయంలో హద్దు మీరి మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి భుగభగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చాను. మూడో కన్ను తెరిచాడు. అందులోంచి భుగభుగమను పెనుమంటలు, పెద్ద మంటలు బయలుదేరాయి. అదొక్క మన్మధుడి మీదకే వెళ్ళదు. అది దిగుదిగులు దిగులు దిగులన బ్రహ్మాండములన్నీ దిగులు చెందిపోయి అంత పెద్ద ప్రళయాగ్ని లాంటి అగ్నిహోత్రం బయలుదేరి మన్మధుడి మించి వెళ్ళింది. బూది కుప్పై కింద పడిపోయాడు. ఎవరు దోషం చేశారో వాళ్ళ వరకే అది. అంత పెద్ద మంట లోకంలోకి వెళ్ళింది. అయ్య బాబోయ్ శంకరా అనుగ్రహించమని అడిగారు. బడబాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాడు. అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ అగ్ని ఇప్పటికీ జీవజాతాన్ని తింటూ సముద్రంలో ఉంటుంది అని బడబాగ్ని అంటారు. అటువంటి అగ్నిహోత్రాన్ని సముద్రంలో పెట్టి లోకములను రక్షించాడు. నిగ్రహానుగ్రహ సమర్థుడు. కోపం అంటే అర్థం లేని కోపం ఉండదు ఆయనకి. ఎవరు దోషం చేశారో వాళ్ళ వరకే. మన్మథుడు బూది కుప్ప అయిపోయాడు. వసంతుడు పారిపోయాడు. అప్సరసలు మాయమైపోయారు. దేవతలు తప్పుకున్నారు. ఇంద్రుడు కన్ను తెరిచి కన్ను చూసేటప్పటిగా కళ్ళేడు. పార్వతీదేవి దూరంగా జరిగిపోయింది. శంకరుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నది రతీదేవి ఒక్కతే. పాపం చెప్పింది వద్దని. ఆయన ఏం మనస్ఫూర్తిగా వెళ్ళలేదు, రాజశాసనమని వెళ్ళాడు. అందుకే ఎవరిని ఎలా వినియోగించుకోవాలో తెలియనటువంటి ప్రభువు కింద పనిచేయడం పరమ బాధాకరమైన విషయం. కాబట్టి ఎప్పుడైతే మన్మథుడు బూది కుప్పగా పడిపోయాడో రతీదేవి ఏడ్చింది. తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచు నా ఉల్లమునందు నీ తలంతు ఓ సురగేహినులారా మీరు నా తల్లులు ధర్మపు నోముల దాన మీ అల్లుని తెచ్చి ఇచ్చినన్మరల ఎదవచేయరే మీకు మృక్కెదన్. ఐదోతనం గురించి ఆడది అంత ప్రాకులాడుతుంది. ఇది ఈ మాట పురుషుడు అనడు. ఏ పురుషుడు కూడా తన చేతిలో నేను వెళ్ళిపోవాలండవు. కానీ ఒక్క స్త్రీ మాత్రం ఆ మాట అంటుంది, ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటే అంటుంది. మీరు చూడండి, పెళ్ళికి ముందు నోచే నోములు వ్రతాలు అన్నీ ఎందుకంటే అనుకూలమైన భర్త కోసం. మనసెరిగి లాలించి ప్రేమగా చూసుకుంటే చాలు. ఎంత సుఖపెట్టాడు, ఎన్ని ఇళ్ళు కట్టాడు, ఎన్ని చలవరాతి మేడలు కట్టాడు, ఎన్ని వాహనాలు ఎక్కించాడు వాళ్ళు కోరుకోరు. ప్రేమగా చూస్తాడా, అదొక్కటి చాలు. పట్టాభిషేకం చేసినట్టు సంతోషపడిపోతారు. ప్రేమగా పలకరిస్తే, ప్రేమగా పెట్టింది తింటే, ప్రేమతో పక్కన కూర్చుంటే, అనునయంతో మాట్లాడితే మా జీవితం సార్థక్యం అనుకుంటారు. ఇక రెండో కోరిక, ఆయన నా మెడలో తాళి కట్టింది ధర్మప్రజాపత్యర్థం, ఆయనకొక్క కొడుకుని కూతుర్ని కనివ్వాలి. పరమ సంతోషం పడిపోతారు.
నోము వ్రతం చేస్తే పెళ్ళయ్యాక ఆయన కోసం, పిల్లల కోసం, పుట్టింటి కోసం, తన కోసం ఏమీ లేదు. వాళ్ళ సంతోషమే తన సంతోషం. తర్వాత ఓ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేసాయి అనుకోండి, ఏమమ్మా ఏం కావాలి అన్నారనుకోండి, నమస్కారం పెట్టినప్పుడు ఎవరైనా అడిగేది ఏమిటో తెలుసా? అయ్యా ఈ పసుపు కుంకాలతో ఆయన చేతిలో వెళ్ళిపోయేటట్టుగా నన్ను ఆశీర్వదించండి అంటారు. నేను ఎన్నో సందర్భాల్లో విని ఆశ్చర్యచకితుడిని అవుతుంటాను. ఏమి జాతిరా ఈ జాతి, ఏమి వైభవం రా అని. ఆయన చేతిలో వెళ్ళిపోవాలి, ఆయన ఒళ్ళో తలపెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇంకొకలా నేను ఉండకూడదు అని కోరుకుంటారు. రతీదేవి ఇదే మాట ప్రతిపాదన చేసింది, ఈ జాతి గౌరవాన్ని. తల్లులు పుణ్యగేహినులు, ఆ దేవతల భార్యలు నా తల్లులు, తండ్రులు పుణ్యజనంబులంచు నా ఉల్లమునందునే తలంతు. పుణ్యజనులందరూ నా తండ్రులు, పుణ్యజనుల భార్యలు నా తల్లులు అని నమ్ముతాను. ఓ సురగేహినులారా, ఓ దేవతల భార్యలలారా, ధర్మపు నోముల దాన మీకు కూతురను. అమ్మా అంటున్నాను కదా, మీకు కూతుర్ని. ధార్మికంగా ఎన్ని నోములు నోచాను. మీ అల్లుని తెచ్చి ఇచ్చి నన్మరల 5వ చేయరే మీకు మ్రొక్కెదన్, మీకు నమస్కారం చేస్తాను. మీ అల్లుణ్ణి తెచ్చి ఇచ్చి నన్ను 5వ తనంతో మళ్ళీ నిలబెట్టరా? ఆ 5వ తనం లేకుండా బ్రతకలేను. కాళీయమర్దన ఘట్టంలో కృష్ణ భగవానుడితో కాళీయుని భార్యలు ఒక మాట అంటారు, మిమ్ము పెండ్లి ఏదో చిన్ననాటి పెండ్లి కాదు అంటారు. మాకు మళ్ళీ భర్తల్నిచ్చి మళ్ళీ పెళ్లి చేసినట్టే. మా భర్తల్ని బ్రతికించవయ్యా, తాండవం ఆపవయ్యా, చచ్చిపోతాడయ్యా కాళీయుడు. కాబట్టి మళ్ళీ మాకు చిన్ననాటి పెండ్లి కాదు, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. చిన్నప్పుడు మా నాన్నగారు చేశారు పెళ్ళి, ఇదిగో నువ్వు తాండవం చేస్తున్నావు, పోతాడు. నువ్విప్పుడు వదిలిపెట్టేస్తే నిత్యము భద్రము మా 5వ తనం మిగులుతుంది, మిగల్చవా అని అడిగారు. అలా అడిగింది. నన్మరల 5వ చేయరే మీకు మొక్కెదన్. ఇదో పరమశివుడు ప్రశాంతంగా కూర్చుని పాపం రతీదేవి ఏడుస్తుంటే దూరంగా మిణుకుమంటూ ఎవరో నిలబడి పాపం బాధపడుతున్నారు. రారే ఏడుపుమాన్పరే మధురిపున్ రప్పింపరే కావరే పోరే సిరికి నా పుణ్యంబు వినిపింపరే నా కుయ్యెరిగింపరే తేరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్ తేరే దేవర వేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. రతీదేవి అంత బాధపడింది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? అటువంటి స్థితిని పొందిన ఆవిడ్ని 5వ తనం ఇచ్చి కాపాడింది ఆ తల్లి. అందుకే పార్వతీ కళ్యాణం విన్నంత మాత్రం చేత అనుగ్రహిస్తుంది. ఆ రతీదేవి అడిగింది, ఆవిడంది, రారే ఏడుపు మాన్పరే. అయ్యో అందరూ పారిపోయారు, కనీసం నా ఏడుపు మాన్పించేవాళ్ళు లేరు. ఏడుపు మాన్పరే మధురిపున్ రప్పింపరే. మా మామగారు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, వెళ్ళి చెప్పి ఆయన్ని తీసుకురారా, ఆయన మాట వింటాడు శివుడు. మధురిపున్ రప్పింపరే పోరే సిరికినా పుణ్యంబు వినిపింపరే. 5వ తనం ఉన్న వాళ్ళని చూడగానే లక్ష్మీదేవి అంటారు. నా అత్తగారు లక్ష్మీదేవి, నేను ఇలా అయిపోయాను. నా పుణ్యం మా అత్తగారికి చెప్పరా, ఇలా అయిపోయింది మీ కోడలని. సిరికినా పుణ్యంబు వినిపింపరే ఈరే దేవర వేడినా పెనిమిటిం దీర్ఘాయుషోపేతుగా. అదిగో ఆ శంకరుణ్ణి వేడి మళ్ళీ ఆయన ప్రసన్నుడయ్యేటట్టుగా చేసి, ఆ బూది కుప్పలోంచి మళ్ళీ నా భర్త బ్రతికేటట్టుగా చేసి దీర్ఘాయుష్మంతుడిగా నా భర్తను నాకు ఇవ్వరా? దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. ఆ మంగళసూత్ర బంధనం ఎప్పటికీ నా మెడలో ఉండిపోయేటట్టుగా, ఆవిడ సర్వమంగళ దేవత. ఈ పద్యాలకి ఎంతో శక్తి ఉంది తెలుసా అండి. ఇవి వినడం, ఆ రతీదేవికి సౌభాగ్యం అనుగ్రహింపబడడం అంత చిన్న విషయం కాదు. అది ఎంతంత గండాన్ని తప్పిస్తుంది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టం అంత గొప్పదైంది. ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. మీకు పుణ్యం ఉంటుంది, నా మంగళసూత్ర బంధనం నిలబెట్టరా అని అడిగింది. అడిగితే ఆయన మహాదేవుడు అలాగే తపస్సులో ఉన్నాడు. ఎవరు వస్తారు? ఆయన కోపానికి ఎదురు నిలబడి అడిగగలిగిన మొనగాడు ఎవరుంటాడు? ఎవరు రాలేదు. కానీ జగన్మాత వింది. తరుణీ అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఆమె అప్పటికి కన్యలా నటిస్తోంది, కానీ ఆమెకి తెలుసు కదా. ఆమె ఆలోచించింది,
అయ్యో పిచ్చి తల్లి ఎంత ఏడుస్తోంది, ఏదో లోకాల్ని రక్షించాలని ప్రయత్నించాడు, తారకాసుర సంహారం చేద్దామని వద్దని అన్నాడు, కానీ రాజాజ్ఞకి లొంగిపోయాడు, పడిపోయాడు. రెండు, ఇప్పుడు లోకములకన్నిటికీ ఒక పెద్ద ఉపద్రవం వచ్చేసింది. ఏమిటి ఉపద్రవం? మన్మధుడు లేడు. మన్మధుడు లేడు కాబట్టి మన్మథ బాణములు వేసేవాడు లేడు. మన్మథ బాణములు పడవు కాబట్టి ఎవ్వరి యందు కూడా మనసులలో ఉత్సాహం లేదు. మనసులలో ఉత్సాహం లేదు కాబట్టి కామం లేదు. కామం లేదు కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ లేదు. ఆకర్షణ లేదు కాబట్టి సంయోగం లేదు. సంయోగం లేదు కాబట్టి సృష్టి లేదు. సృష్టి లేదు కాబట్టి శరీరాలు లేవు. శరీరాలు లేవు కాబట్టి జీవులకు పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాలు లేవు. చక్రం ఆగిపోయి జనమరణ చక్రం. మరి ఈ జీవులందరూ అలా ఉండిపోయారు. ఎలా? శరీరాలు. అటు లోకానికి ఉపకారం చేయాలి, ఇటు ఆవిడికి ఉపకారం చేయాలి. రేపు పొద్దున్న అంటే నేను కాల్చేవాణ్ణి నువ్వు బ్రతికించేదానివా అంటే మహాపతివ్రత. అందుకు ఆవిడేం చేసిందంటేట, రతీదేవి దగ్గరికి వచ్చి ఊరడించి నీకు కనపడతాడు దీర్ఘాయుష్మంతుడిగా, కాబట్టి బెంగ పెట్టుకోకు, నీ భర్తని బ్రతికిస్తున్నాను కానీ రూపం ఉండదు, అనంగుడై శరీరము లేనివాడై ఉంటాడు, నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు, అదే కార్యం నిర్వహిస్తాడు అని మన్మధుడితో అంది. పిచ్చివాడా, నువ్వు చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుడు లొంగుతాడా? నేను పట్టుకుంటానని ఆ ధనస్సు ఆ బాణములే ఆవిడ తీసుకుని కామాక్షి పరదేవత లలితా త్రిపుర సుందరిగా కూర్చుంది. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని లోకములకు తల్లిదండ్రులుగా కూర్చున్నారు. ఇప్పుడు మన్మధుడు కంటికి కనపడకుండా బాణములు వేసి మళ్ళీ లోకంలో సృష్టి జరగడానికి కారణమయ్యాడు. ఇంత ఎలా అనుగ్రహించిందిట? ఇలా అని కాదు, అలా కూర్చున్నది అలా వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతూ రతీదేవి ఏడుపు విని ఇలా చూసిందిట, అంతే. ఇదంతా జరిగిపోయింది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తూ, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదమనంగో విజయతే అన్నారు. ధను పౌష్పం, ఆ మన్మధుడి యొక్క విల్లు చూస్తే పువ్వులతో ఉంటుంది. అదేంటండి ఇందాక చెరుకు విల్లు అన్నారు కదా అంటే, పువ్వుల యొక్క విల్లు కూడా పట్టుకుంటాడు అని అమరకోశంలో ఉంది, పుష్పధన్వి అని. కాబట్టి ధన పౌష్పం, పువ్వులతో చేసినటువంటి ధనస్సు. మధుకరమయీ, వెనకాతల వింటినారేమో తుమ్మెదలతో చేయబడి ఉంటుంది. ఎక్కడైనా ముందు పువ్వులు ఇలా ఉంటే వెనక తుమ్మెదలన్నీ ఫాల్ ఇన్ లైన్ అంటే ఇలా తీగల నించుంటాయా? ఎలా నించుంటాయి? ఓ వేళ నించున్నాయి అనుకోండి, బాణం పెట్టి లాగాలంటే వింటినారి వెనక్కి వెళ్ళాలా? రెండు తుమ్మెదల మధ్యలోంచి బాణం వెనక్కి వస్తుంది కానీ అవి సాగుతాయా? స్థితిస్థాపక శక్తి ఏది? ఎలాస్టిసిటీ ఏది? కాబట్టి ఆ ధనస్సు ఎందుకైనా పనికొస్తుందా? పోనీ బాణాలు గొప్పవండి, ఏదో రౌద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రం ఇటువంటివి వేస్తాడా అందామంటే పంచవిశిఖ 5 పుష్పబాణాలు వేస్తాడు. ఆ పువ్వులవి అవి వచ్చి తగులుతాయి, ఎరుగుపోవచ్చు, సంతోషంగా ఉంటుంది. ఎందుకవి ఏం చేస్తాడు లోకంలో? అన్నీ బలహీనతలే. పంచవిశిఖ వసంతు సామంతో, పోని స్నేహితుడు చాలా బలవంతుడండి, అందుకని భయం. ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన జోలికి వెళ్ళరందామా? వసంతుడు స్నేహితుడు. వసంతుడు ఎప్పుడు ఉంటాడు? చైత్రము వైశాఖము, ఇంకా తర్వాత కనబడ్డ మళ్ళీ అంత గొప్ప స్నేహితుడు.